అందరికీ నమస్కారం. నవరాత్రి 8వ రోజు శుభాకాంక్షలు. 8వ రోజు 8వ రూపం మహాగౌరి రూపం. ఒకానొకప్పుడు పార్వతీదేవి ఎంతో తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా శంకర్ని పొందారన్నమాట. అలాంటి సమయంలో ధూళి వల్ల ఆమె యొక్క శరీరం చాలా నల్లగా అయిపోయింది. అలాగే కాళరాత్రిదేవి అవతారం కూడా ఆమె శరీరం మరింత నల్లగా అవ్వటం వల్ల ఒక్కసారి శంకరుడు హాస్యపదంగా నవ్వారన్నమాట. అలాంటి టైంలో పార్వతీదేవి శంకరుడిని స్మరించి అతని తపస్సు చేసి అతన్ని మెప్పించింది. అప్పుడు శంకరుడు తన దగ్గర ఉన్న గంగాజలంతో పార్వతీదేవిని తెల్లగా నిగనిగలాడే మల్లె పువ్వు లాంటి రూపాన్ని ఇచ్చారన్నమాట. ఆ రూపమే ఈ మహాగౌరి రూపం. ఈమె పాల కంటే తెల్లగా, చంద్రుడి కంటే మెరుపుగా, అలాగే మల్లె పువ్వు కన్నా సున్నితంగా ఉండే రూపము ఈమెకిచ్చారన్నమాట. అది ఈ మహాగౌరీ దేవి యొక్క రూపం. దేవి వృషభం మీద మనకు దర్శనం ఇస్తుందండి. వృషభం అంటే ఎద్దు. అలాగే ఒక చేతిలో డమరుకం, ఇంకొక చేతిలో త్రిశూలం కూడా ఉంటుందన్నమాట. తెల్లని దుస్తులతో బంగారు రంగు వర్ణంతో ఈమె నిగనిగలు ఆడుతుందన్నమాట. అది మహాగౌరీ దేవి యొక్క స్టోరీ. మీ అందరికీ నా నవరాత్రి సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.